మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అనగా అనగా అనగనగా మీ మోహనవాణిలో పొడుగు కథలు పొట్టి కథలు వినండి వినిపించండి వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఆధ్యాత్మిక మరియు భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అనగనగా అనే శీర్షికతో ఒక అద్భుతమైన కథను మీకు వినిపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథలోకి వెళ్ళిపోతాం. పూర్వం ఒక గురువు ఉండేవాడు. సన్యాసం తీసుకున్న అనేక మంది శిష్యులు ఆయనతో పాటు ఉండేవారు. ఆయన సూచనల మేరకు ఆధ్యాత్మిక సాధన చేసేవారు. గురువు వారి తప్పులను సరిదిద్దేవాడు. వారిని రకరకాలుగా ప్రశ్నిస్తూ పరీక్షిస్తూ జ్ఞాన మార్గంలో ముందుకు నడిపించేవాడు. ఒకరోజు ఆయన తోటలో విహారం కోసం వచ్చాడు. ఒక శిష్యుడు తోటను శుభ్రపరుస్తున్నాడు. నేలపై పడి ఉన్న ఎండుటాకులను పూలను చెత్తను ఊడ్చి చేటతో ఎత్తి దూరంగా పారేస్తున్నాడు. గురువు అతన్ని సమీపించి, "ఏం చేస్తున్నావు?" అని అడిగాడు. "శుభ్రం చేస్తున్నా గురుదేవా" అన్నాడు శిష్యుడు. "బుద్ధునికి ముందా తర్వాత?" అని ప్రశ్నించాడు గురువు. శిష్యుడు చిరునవ్వుతో "ముందు తరువాత రెండు" అని బదులిచ్చాడు. "శభాష్, నిజం చెప్పావు" అని శిష్యుడు భుజం తట్టి నవ్వుతూ వెళ్ళిపోయాడు గురువు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను మరొక శిష్యుడు గమనించాడు. అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మొదటి శిష్యుడి దగ్గరికి వెళ్ళి, "నేను ఈ పక్కనే మొక్కలకు నీరు పోస్తూ మీ మాటలు విన్నాను. నేను ఈ మధ్యనే ఇక్కడికి వచ్చాను కాబట్టి అంతా వింతగా అనిపిస్తోంది. మీ మాటలు ప్రవర్తన నాకు అర్థం కావడం లేదు. గౌతమ బుద్ధుడు ఎన్నో దశాబ్దాల కిందటివాడు. ఇప్పుడు ఇక్కడ బుద్ధుడి పేరుతో ఎవరూ లేరు కదా. ఆయనకు ముందు తరువాత నువ్వు శుభ్రం చేయడం ఏమిటి? ఇంతకు గురువుగారు అడిగిందేమిటి? నువ్వు చెప్పిందేమిటి? దయచేసి వివరంగా చెప్పు" అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు మొదటి శిష్యుడు, "గురువుగారు అడిగింది ఈ తోటలో నేను చేస్తున్న పని గురించి కాదు. ఇప్పుడు ఈ తోటలో ఎలాగైతే ఎండుటాకులను రాలిన పూలను కుళ్ళిన పండ్లను తొలగించి శుభ్రం చేస్తున్నానో అలాగే గురువుగారి దగ్గర నుంచి నేను పొందిన జ్ఞానంతో నా దగ్గరకు వచ్చే సాధారణ ప్రజల మనస్సుల్లోని మూఢనమ్మకాలను వారి జీవితాల్లోని మూర్ఖ ఆచారాలను తొలగిస్తున్నాను. వారి హృదయాలను శుభ్రపరుస్తున్నాను. ఈ లోకంలో ఇంతకుముందు ఎందరో బుద్ధులు జన్మించారు, భవిష్యత్తులో జన్మిస్తారు. భవిష్యత్తులో రాబోయే బుద్ధుని బోధలు ప్రజల హృదయాల్లో నాటుకోవాలంటే ముందుగా వారి మనసులు పరిపక్వం కావాలి. అందుకోసం వారిని సిద్ధం చేస్తున్నాను. అందుకే ముందు అన్నాను. ఇక నాకన్నా ముందు ఎంతోమంది బుద్ధులు వచ్చిపోయారన్న విషయం గురువుగారి నుంచి తెలుసుకున్నాను. కాబట్టి తరువాత అంటే వెనుక అన్నాను. గత కాలం నాటి బుద్ధులకు రాబోయే బుద్ధులకు మధ్యలో ఉన్నాను కాబట్టి ముందు వెనుక అని చెప్పాను. గురువుగారు ఆ అర్థాన్ని గ్రహించారు కాబట్టి మెచ్చుకొని వెళ్ళిపోయారు అన్నాడు. తోట అంటే ఈ లోకం, లోకులు అని, ఎండుటాకులు, రాలిన పూలు, కుళ్ళిన పండ్లు అంటే మూఢ విశ్వాసాలు, మూర్ఖ ఆచారాలు అని. శుభ్రం చేయడం అంటే రాబోయే బుద్ధుడి కోసం లోకాన్ని సిద్ధం చేయడం అని కొత్త శిష్యుడికి అర్థమైంది. ప్రధానమంత్రి, రాష్ట్రపతి లాంటి ప్రముఖులు రావడానికి ముందు వాళ్ళు వచ్చే మార్గాన్ని శుభ్రం చేయిస్తారు. అలాగే ఒక బుద్ధుని రాకకు ముందు ఆయన మార్గాన్ని ఎవరో ఒకరు సుగమం చేస్తారు. చాలా అద్భుతమైన కథ.
ఇంత అద్భుతమైన కథను మనకు అందించిన ఆ రచయిత ఎవరో వారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి ఆణిముత్యం లాంటి కథను 10 మందికి షేర్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనుభవంతు లోకా సమస్త సుఖనుభవంతు. ధన్యవాదాలు. ఆనందలహరి మన అంతరంగంలో నిరంతరం ప్రవహించే ఆనంద భక్తి తరంగాలే ఈ ఆనందలహరి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. తిరుమల వైభవం కనులారా కాంచిన వేయి నామాలు కీర్తించిన తనివి తీరనిది స్వామి దర్శనం. కలియుగంలో లభించే పుణ్యం. తిరుమల వైభవం తిరుమల వైభవం. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీ మనసు దోచే మోహనవాణిలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీ మనసు దోచే మోహనవాణిలో తిరుమల వైభవం. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు మనసుకు నచ్చిన ఉత్సాహపరిచే ఒక కామెంట్ని ఇవ్వండి. అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి. కామెంట్ పక్కన ఉండే హైప్ బటన్ కూడా ఒకసారి నొక్కి దాంట్లో ఉండే పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు వింటున్నారు మనసు దోచే మోహనవాణి.